హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేటర్ తరాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను తెలుసుకుందాం. సినిమాను పెనవేసుకున్న పదం గ్లామర్. హీరో అనేవాడు మాస్ గా ఉండాలి, హీరోయిన్ అంటే గ్లామర్ గా ఉండేది. ఇదే వనిజా మంత్రం. మాస్ అంటే జనం, కానీ సినీ పరిభాషలో అది ఓ ఫీలింగ్. గ్లామర్ అంటే అందం, సినీ పరిభాషలో అదో స్టేటస్. ఇలా మాస్ ఓ అనుభూతిగా మారడం మహానటుడు ఎన్టీఆర్ తో జరిగితే, గ్లామర్ ఓ స్టేటస్ గా రూపాంతరం చెందడం మహానటి అంజలి దేవితో మొదలైంది. ఆ విధంగా సినిమాపై ప్రేక్షకుల దృక్కోణాన్నే మార్చేశారు వీరిద్దరూ. సరే, అసలు విషయానికి వద్దాం. మంచితనం పరిమళిస్తుంది, ప్రతిభ ప్రకాశిస్తుంది. అంజలి జీవితాన్ని పరికించి చూస్తే అది నిజమని ఎవరైనా ఒప్పుకుంటారు. రంగస్థలం నుంచి వెండితెర దాకా ఆమె ప్రయాణం ఓ అద్భుతమైతే, వెండితెరపై ఆమె నటన ప్రస్తావం అద్భుతమైంది. ఓవైపు సంగీత దర్శకుడు ఆది నారాయణరావు సహధర్మచారిణిగా, మరోవైపు వెండితెరపై మహారాణిగా ఆమె ప్రయాణం నేటి కథానాయకులందరికీ ఓ పాఠంశం. ఆ రోజుల్లో చాలా మంది హీరోయిన్లకు అంజలి దేవి ప్రేరణ. అంతెందుకు, తెలుగువారంతా మహానటి సావిత్రి అభిమానులు, కానీ ఆమె అంజలి దేవి అభిమాని. అంజలిని ప్రేరణగా తీసుకొని ఆమె నటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ విషయాన్ని తన స్వయంగా చెప్పారు కూడా. కీలు గుర్రం 1949 చిత్రంలో శతదినోత్సవం విజయవాడలో జరిగింది. సినీ తారల్ని చూడడానికి వేలాది ప్రజలు తరలి వస్తే, కేవలం అంజలి దేవిని చూడడానికి సావిత్రి వెళ్లారు. ఆ సముద్రంలో దూరం నుంచి తన అభిమాన నటిని చూసి మురిసిపోయారామె. ఆ ఆనందం పక్కనున్న మురుగు కాల్వను కూడా గమనించలేదు. ఇక తోపులాట వల్ల అమంతం కాలువలో పడిపోయారు. ఈ సంఘటన తన సూపర్ స్టార్ అయ్యాక కూడా గుర్తు చేసుకునేవారు సావిత్రి. అంజలి అంటే ఆమెకు అంత ఇష్టం. అదృష్టాత్మకమైన విషయం ఏంటంటే, కథానాయికగా అంజలి ప్రయాణం సాగుతున్న సమయంలోనే సావిత్రి కూడా తెరకు పరిచయం అయింది, సూపర్ స్టార్ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ రోజుల్లో నెంబర్ 1 హీరోయిన్ గా సావిత్రి అయితే, నెంబర్ 1 నటి అంజలి దేవే. చెంచులక్ష్మి 1958లో మహాలక్ష్మిగా ఆమె చూస్తే, క్యాలెండర్ లో మహాలక్ష్మిని చూస్తున్నట్లే ఉంటుంది. రాజశేఖర నీపై మోజు తీరదంటూ అనార్కలి 1955గా ఆమె అభిమానించిన తీరును ఎవ్వరు మార్చగలరు చెప్పండి. సీతమ్మ ఎన్ని కష్టాలు పడిందో మనం చూడలేదు, కానీ తెరపై సీతగా అంజలి దేవి కష్టాలు పడుతుంటే ప్రేక్షకులు విలవిలలాడిపోయారు. లవకుశ 1963లో సీతగా ఆ మహానటి అభిమానం నిజంగా చిరస్మరణీయం. ఎన్టీఆర్ తొలి హీరోయిన్ కూడా అంజలి దేవి. ఆయన రెండో సినిమా పల్లెటూరు పిల్ల 1950లో తొలిసారి ఎన్టీఆర్ తో జత కట్టారేమో. ఇక అప్పటి నుంచి తెలుగు తెరపై హిట్ పేరంటే ఎన్టీఆర్ అంజలి దేవే. బాలనాగమ్మ 1952లో, జయసింహ 1955లో, పాండురంగ మహాత్మయం 1957లో తీసినది. బట్టి విక్రమార్క 1960లో, లవకుశ 1963లో, పల్నాటి యుద్ధం 1966లో, బడిపంతులు 1972లో. ఇలా అనిముత్యాల నగ్గదగ్గ సినిమాలు వారి కాంబినేషన్ లో వచ్చాయి. అసలు వెండితెర సీతారాములు అంటే అంజలి, ఎన్టీఆర్ కాదండి. అక్కినేని అంజలి కూడా హిట్ పేరండోయ్. అంజలి పిక్చర్స్ పథకంపై అంజలి నిర్మించిన పరాదేశి 1953, అనార్కాలి 1955, సువర్ణ సుందరి 1957, భక్త తుకారం 1973, మహాకవి క్షేత్రయ 1976 చిత్రాల్లో అక్కినేని కథానాయకుడు. ఇంకా చాలా సినిమాలో వీరిద్దరు జతకట్టారు. అందానికి నేను అంజలి నోయ్ అనే నానుడు కూడా అప్పట్లో ఉండేదే కాదు, నమ్ముతారా? నటి యువతరానికి స్వప్న సుందరి, ఆమె సువర్ణ సుందరి. ఆ విధంగా తెలుగు సినిమా స్వర్ణయుగంలో అంజలిది ఓ సువర్ణోదయం. అంజలి గురించి తెలిసిన వారికి గుర్తు చేస్తే బ్రహ్మానందం, తెలియని వారికి చెబితే పరమానందం. అదేదో సినిమాలో చెప్పినట్టు ఆ మహానటి నట ప్రస్థానం కన్నవారి జన్మ పావనం, విన్నవారి జన్మ శ్రావణం. మంచి నర్తకి కూడా ఆయన అంజలి దేవి. 28 హిందీ, 11 తమిళ సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 500 సినిమాలో నటించారు. వాటిలో 400 వరకు హీరోయిన్ లాగానే నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు
పి ఆదినారాయణరావును ఆమె వివాహం చేసుకున్నారు. తెలుగు సినిమా ఉస్తాదశలో ఉండగా అంజలిదేవి హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగారు. లవకుశ చిత్రంలోని సీత పాత్రధార మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమాలో సీత పాత్రకు ఉత్తమ నటిగా ఆమె రాష్ట్రపతి గోల్డ్ మెడల్ గా అందుకున్నారు. ఇప్పటికి శ్రీరాముడి భార్య సీత అంటే తెలుగు, తమిళ ప్రేక్షకులకు అంజలిదేవి గుర్తుకొస్తారు. పౌరాణిక పాత్రలలో ముఖ్యంగా సీతగా, రుక్మిణిగా ఆమె నటన అద్భుతం. ఇక ఆమె హీరోయిన్లుగా నటించిన బాలరాజు, అనార్కలి, కీలుగుర్రం, లక్ష్మమ్మ కథ, స్వర్ణ సుందరి, రక్షారేఖ వంటి చిత్రాలు ఘన విజయం సాధించాయి. సొంత నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్ ను స్థాపించి తెలుగు, తమిళం, హిందీ భాషలలో దాదాపు 28 సినిమాలను నిర్మించారు. అనార్కలి, చండీప్రియ, సువర్ణ సుందరి, స్వర్ణ మంజరి, మహాకవి క్షేత్రయ, భక్త తుకారం వంటి చిత్రాలను నిర్మించారు. ఈ సమస్త సినిమాలంటే సంగీత ప్రధానమైనవిగా గుర్తింపు పొందాయి. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి అలనాటి మహనులతో ఆమె నటించారు. మహాకవి క్షేత్రయ చిత్రం రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది అవార్డును గెలుచుకుంది. వయసు మీద పడిన తర్వాత ఆమె హీరోయిన్గా నటించడం మానేశారు. ఆ తర్వాత వదినగా, తల్లిగా అద్భుతంగా నటించి మెప్పించారు. అక్కినేని, ఎన్టీఆర్ సరసాన హీరోయిన్లుగా నటించి అంజలిదేవి ఆ తర్వాత కొన్ని చిత్రాలలో వారికి తల్లిగా, వదినగా కూడా నటించారు. 2005లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకటయ్య నాయుడు అవార్డు, 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం, 2008లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు. అనార్కలి 1955, సువర్ణ సుందరి 1957, చెంచులక్ష్మి 1958, జయబేరి 1959 చిత్రాలకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నటన శిరోమణి కలై సెల్వి అరిగ్నరన్న అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులతో సత్కరించింది. అంజలిదేవికి 2 కుమార్తెలు ఉన్నారు. ఇక వారిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. ఎన్నో సేవ కార్యక్రమాలలో పాల్గొన్న అంజలిదేవి చనిపోయిన తర్వాత కూడా శ్రీ రామచంద్ర వైద్య కళాశాలకు అవయవాదానం చేసి పలువురికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు, ఆదర్శంగా నిలిచారు. ఆమె నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు అనార్కలి, చండీప్రియ, బాలరాజు, కీలుగుర్రం, రక్షారేఖ, స్వప్న సుందరి, శ్రీ లక్ష్మమ్మ కథ, పల్లెటూరి పిల్ల, స్త్రీ సాహసం, మర్మయోగి, సంఘం రెచ్చుక, అన్నదాత, బంగారు భూమి, రాణి రత్నప్రభ, జయసింహ, జయం మనదే, చరణదాసి, ఇలా వెలుపు, భక్త తుకారం, శ్రీ షిరిడి సాయిబాబా మహాత్యం, కుటుంబ బంధం, మాంగళ్య బలం, శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి మహత్యం, శ్రీ వెంకటేశ్వర పరమహత్యం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, కురుక్షేత్రము, సతీ సావిత్రి, సీతారామ వనవాసం, మహాకవి క్షేత్రయ్య, మాయదారి మల్లిగాడు, బడిపంతులు, కాలం మారింది వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఇక పండంటి కాపురం, తాత మనవడు, వంశోద్ధారకుడు, విచిత్ర బంధం, సుపుత్రుడు, దసర బుల్లోడు, అగ్ని పరీక్ష, అమ్మ కోసం, దేశం అంటే మనుషులోయ్, నిర్దోషి, ఆదర్శ కుటుంబం, భలే మాస్టరు, చల్లని నీడ, లక్ష్మి నివాసం, భక్త ప్రహ్లాద, చదరంగం, ప్రైవేటు మాస్టర్, రహస్యం, సతీ సుమతి, శ్రీ జన్మ, భక్త పోతన, చిలక గోరింట, డాక్టర్ ఆనంద్, పల్నాటి యుద్ధం, రంగుల రత్నం, శ్రీకృష్ణ తులభరం, సతీ సక్కుబాయి, సతీ సావిత్రి, వరసత్వం, పరువు ప్రతిష్ట, లవకుశ, స్వర్ణ మంజరి, భీష్మ, సతీ సులోచన, భక్త జయదేవ, పచ్చని సంసారం, బట్టి విక్రమార్క, కులదైవం, రుణానుబంధం, బాలనాగమ్మ, జయబేరి, పెళ్లి సందడి, రాజానందిని, చెంచులక్ష్మి, సువర్ణ సుందరి, అల్లావుద్దీన్ అద్భుత దీపం, పాండురంగ మహత్యం, పెద్దరికలు, సతీ అనసూయ, బ్రతికుంటే నేటికి 90 ఏళ్ళు నిండేవి. 2014 జనవరి 13వ తేదీన ఆమె శివ సాయుధ్యం పొందారు. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా వేలలేని వెండితెర గుర్తుగా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఎన్నటికీ మరిచిపోని గుర్తింపుగా నిలిచే ఉంటారు ఆమె. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం
బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.